హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నా బ్లాగ్ వచ్చేసి బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో విధానం చూపిస్తాను. ఫస్ట్ ఏమేమి కావాలి అనుకుంటున్నారో చెప్తాను, చూస్తూ ఉండండి. బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఛానల్ని మరిన్ని మీకు తెలుస్తాయి. ఇదిగో ఫస్ట్ నేను మెంతులు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసాను. చూద్దాం. ఇవి వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇదో ఫ్రెండ్స్, బెండకాయ పులుసులోకి వెల్లుల్లిపాయల పేస్ట్ వేసాను. ఇప్పుడు దీన్ని ఇలాగ తిప్పాలి. తిప్పాక కొంచెం బాగా వేగాక కలర్ మారే వరకు కొంచెం బాగా ఎక్కించాలి. ఫ్రెండ్స్, ఇలాగ ఎగిపోయాక టమాటాలు వేగించాలి. టమాటాలు వేసాక బాగా వేగాక అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ ఏంటన్నది చూడండి. ఇప్పుడు ఇది బాగా ఏగిపోయింది. సో దీని తర్వాత బెండకాయలు వేసేయాలి. ఇది ఇప్పుడు బెండకాయలు వేసేసాక ఊక తిప్పకండి, దీనికి జిగురు వస్తుంది. అప్పుడు మనం ఇలా తిప్పేసి మామూలుగా పెట్టేసుకొని రెడీగా ఉండాలి. ఫ్రెండ్స్, నేను తగినంత ఉప్పు, కారం, పసుపు వేసాను. కొంచెం బెండకాయలు మగ్గాక వేసాక మనం తిప్పేయాలి. బెండకాయలు ఉడకడానికి తొందరగా జిగురు రాకుండా నీళ్ళు పోయాలి. అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం జిగురు రాకుండా తొందరగా ముక్క అనేది మెత్తన పడుతుంది. సో దాన్ని చూద్దాం మనం. ఇప్పుడు ఫ్రెండ్స్, ముక్క ఉడికిందా ఉడకలేదా చూద్దామా మనం. ఇది ఇలా పట్టుకొని ముక్క అన్నది ఉడికిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత చింతపండు పులుసు అన్నది వేద్దాం. చూసారా, దగ్గరకు అయిపోయింది, అంతా బాగానే ఉంది. సో ముక్క ఉడికిపోయినప్పుడు తర్వాత ఏం వేయాలి, మనం చింతపండు పులుసు వేయాలి. ఇప్పుడు ఫ్రెండ్స్, మనం చింతపండు పులుసు వేసేద్దాం. వేసేసాక ఇప్పుడు దీన్ని తిప్పాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ తిప్పాలి. తిప్పినప్పటికీ కొంచెం మనం అన్నంలోకి కలుపుకునే విధానంలాగా చపాతీలో పెట్టుకొని తినవచ్చు, చాలాగా బాగుంటుంది. అప్పుడు మనం మనం నీళ్ళగా పెడితే టేస్టీగా ఏముండదు. చూడు, ఇలాగ దగ్గరికి వండుకుంటే బాగా రుచిగా, నైస్గా, నీట్గా ఉంటుంది. అది దగ్గరికి అయిపోయాక బాగా ఉడికిన తర్వాత బంద్ చేసేయాలి. కొంచెం సోపు, చింతపండు పులుసు వేసాక ఒక 5-10 నిమిషాలు మగ్గనివ్వాలి. అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది దానికి అంటుకుంటుంది. ఇది అంటుకున్న తర్వాత ఏమవుతుంది, అప్పుడు బాగా బాగా ఉడికి బాగా చేసి మనం రుచిగా ఉంటుంది. మనం అన్నంలో తింటుంటే రుచిగా ఉండాలి కదా కూరలు. మరి రుచిగా ఉంటేనే కదా మనం హెల్తీగా ఉంటాం, మరి అన్నీ తినగలుగుతాం కదా. అందుకే